రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి గ్లోబ్ ట్రాటర్ అనే పేరుతో సంబోధించబడుతున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారీ ఈవెంట్ నిర్వహించడానికి సిద్ధమయ్యాడు రాజమౌళి. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5:30 గంటల నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈవెంట్ నిర్వహణ విషయంలో నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఒక భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇది ఉగ్రవాద చర్య అని అనుమానిస్తున్న రక్షణ బలగాలు ఇప్పటికే హైదరాబాద్ సహా మెట్రో నగరాలన్నింటినీ తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున చెకింగ్స్ నిర్వహిస్తూ రద్దీగా ఉండే ప్రదేశాలపై ఫోకస్ పెడుతున్నారు. ఇలాంటి తరుణంలో లక్షలాది మంది అభిమానులు హాజరవుతారని అంచనా ఉన్న ఈవెంట్ కి అనుమతి ఇవ్వడం అనేది దాదాపుగా అసంభవం అని తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో జరుగుతున్న ఏ బహిరంగ వేడుకకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కు అనుమతిస్తారా అనే అనుమానాలైతే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన రైట్స్ కొనుగోలు జరిగిపోయింది కాబట్టి వేడుక రద్దు కాకుండా అవసరమైతే క్లోజ్డ్ ఈవెంట్ గా నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫ్యాన్స్ ఎవరు రాకపోయినా, మీడియా లేకపోయినా కేవలం సినిమా టీం హాజరై ఈవెంట్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి దాదాపుగా ఈవెంట్ రద్దయ్యే అవకాశాలు అయితే లేవు. కానీ ఫ్యాన్స్ కి అనుమతి మాత్రం ఉండకపోవచ్చు. ఈ విషయంలో మహేష్ అభిమానులు ముందే ప్రిపేర్ అయిపోతే బెటర్.